ఫ్రెండ్స్ సెప్టెంబర్ అయితే మనకి ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసింది. సో మనకి ఇంకొక 3 డేస్లో అక్టోబర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అక్టోబర్లో మనకి చాలా ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ నుంచి మనకి ఫోన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో క్షామీ, రియల్మీ, రెడ్మీ, వన్ ప్లస్, వివో, ఒప్పో, యాపిల్ అండ్ మనకి శాంసంగ్, ఇంకా ఇలాంటి ప్రతి బ్రాండ్ నుంచి కూడా మనకి ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్టోబర్లో మనకి ఫెస్టివల్ సేల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అమెజాన్లో చూసుకున్నట్లయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంటుంది. ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే బిగ్ బిలియన్ డే సేల్ అయితే జరుగుతుంటుంది. సో ఈ సేల్స్కి సంబంధించి ఆల్రెడీ బ్యానర్స్ కూడా అయితే పెట్టేశారనమాట. సో మనకి తొందరలోనే డేట్స్ కూడా అయితే అనౌన్స్ చేస్తారు. సో బ్రాండ్స్ అన్ని ఈ సేల్స్లో మాక్సిమం ప్రొడక్ట్స్ అయితే అమ్ముతూ ఉంటారు. సో అందుకోసమే వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ రీసెంట్ లాంచెస్ మొత్తం కూడా అయితే మనకి అక్టోబర్ ఈ సేల్స్ లోపు అయితే లాంచ్ చేస్తున్నారు ఇండియాలో. సో మీరు కనుక ఒకవేళ ఒక మంచి ఫోన్ కొనాలి అని అనుకున్నట్లయితే వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్స్ లో నుంచి మీకు ఏదైనా ఫోన్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే వెయిట్ చేసి ఆ సేల్స్ లో పార్టిసిపేట్ చేసి మీరు ఆ ఫోన్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో తొందరపడి ఇప్పుడు మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోమాకండి. ఈ వీడియోలో మనం అక్టోబర్ లో రాబోతున్న బెస్ట్ మొబైల్స్ గురించి అయితే చెక్ చేద్దాం. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కాస్త మోటివేషన్ గా ఉంటుంది ఇంకా మంచి కంటెంట్ తో వీడియోస్ ప్రిపేర్ చేయడానికి. సో ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వన్ ప్లస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. వన్ ప్లస్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది అక్టోబర్ 14th మనకి వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతున్నట్టు. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి వన్ ప్లస్ అయితే అనౌన్స్ చేసింది. ఇది మనకి 120Hz AMOLED డిస్ప్లేతో రాబోతుంది. ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ ఉంటుంది. అండ్ మనకి 865 ప్రాసెసర్తోనే వస్తుంది. Qualcomm Snapdragon 865 ప్రాసెసర్తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ యాజ్ యూజువల్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ, 65 వాట్ వాప్ ఛార్జ్ సపోర్ట్ అయితే రాబోతుంది అనమాట. సో ఈ ఫోన్ ప్రైస్ మనకి వన్ ప్లస్ 8 కన్నా తక్కువ పెడతారని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి అక్టోబర్ 14వ తారీఖు మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనం రియల్మీ గురించి అయితే మాట్లాడుకోవాలి. రియల్మీ అయితే ఇండియాలో లిటరల్లీ ఫోన్స్ వర్షం అయితే కురిపిస్తూ ఉందన్నమాట. సో ప్రతి మంత్ వీళ్ళు మినిమం ఒక 2-3 ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. అక్టోబర్లో కూడా మనకి రియల్మీ నుంచి 3 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రియల్మీ 7i అనమాట. సో రీసెంట్ గానే వీళ్ళు ఈ రియల్మీ 7i స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో అయితే లాంచ్ చేశారు. అండ్ రియల్మీ ఇండియా CEO మాధవ్ సేత్ అయితే రియల్మీ 7లో ఇంకొక ఫోన్ రాబోతున్నట్టు ఆల్రెడీ ఈయన ట్విట్టర్ పేజ్ లో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టాడు అనమాట. సో ఈసారి వీళ్ళు ఈ రియల్మీ 7iని రీబ్రాండ్ చేసి రియల్మీ 7 Pro SEగా అయితే తీసుకురాబోతున్నట్టు మనకు తెలుస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ కూడా మనకు అన్ని తెలిసిపోయినాయి. ఇది మనకి HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ మేబీ వీళ్ళు 11 నుంచి 13,000 లోపు అయితే తీసుకురావచ్చు మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇక నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ C17 కూడా అయితే అక్టోబర్లో ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ కూడా వీళ్ళు రీసెంట్ గా బంగ్లాదేశ్లో అయితే లాంచ్ చేశారు. ఇది కూడా మనకి HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD ప్యానల్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ లాంచ్ చేశారనమాట. సో దీని ప్రైస్ మనకి 10,000 రూపాయలు లోపే పెట్టొచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇక మోస్ట్ ఎక్సైటెడ్ స్మార్ట్ ఫోన్ అంటే మనకి రియల్మీ X3 Pro అనమాట. సో వీళ్ళ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే మనకి రీసెంట్ గా చైనాలో లాంచ్ చేశారో రియల్మీ X7 Pro ఉంది కదా, సో దాన్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి రియల్మీ X3 Pro గా అయితే ఇండియాకి తీసుకురాబోతున్నారు. సో మనకున్న సోర్సెస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ 90% మనకి ఇండియాలో అయితే అక్టోబర్ లో లాంచ్ అవుతుంది. సో ఇది మనకి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇద్దరు స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ తో గానీ, మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్ తో గానీ అయితే వీళ్ళు తీసుకురావచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ, 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఫోన్ మనకి 30,000 లోపు లాంచ్ చేస్తారని కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి Xiaomi నుంచి కూడా ఒక ఫోన్ అయితే రావచ్చు. సో Xiaomi ఆల్రెడీ అనౌన్స్ చేసింది Mi 10T సిరీస్ ని వీళ్ళు గ్లోబల్ గా సెప్టెంబర్ 30వ తారీఖు అయితే లాంచ్ అయిపోతున్నట్టు. సో ఈ ఫోన్స్ లో నుంచి మనకి ఏదైతే ప్రో మోడల్ ఉందో దాన్ని వీళ్ళు ఇండియాకి అయితే తీసుకురాబోతున్నట్టు మనకి రిపోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు అక్టోబర్ లో అయితే Mi 10T Pro అయితే మనం ఇండియాలో చూడొచ్చు. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ మీద వస్తుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అప్ టు మీరు 60x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది మీకు ఈ ఫోన్ లో హైలైట్ అని చెప్పుకోవచ్చు. 30,000 లోపే ఈ ఫోన్ కూడా లాంచ్ చేస్తారని మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక నెక్స్ట్ మనం వివో గురించి అయితే మాట్లాడుకోవాలి. సో వివో రీసెంట్ గానే మనకి V20 సిరీస్ అయితే లాంచ్ చేసింది చైనాలో. సో వివో అఫీషియల్ గానే అనౌన్స్ చేసింది ఈ V20 సిరీస్ ని దసరా లోపు ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టు. సో దసరా లోపు అంటే మోస్ట్ ప్రాబ్లీ మనకి అక్టోబర్ 2nd వీక్ లో అయితే ఈ ఫోన్స్ అన్ని లాంచ్ చేస్తారు అనమాట. ఇందులో మేజర్ గా మనం చెప్పుకోవాల్సింది V20 అండ్ V20 Pro అని చెప్పుకోవచ్చు.
సో V20 Pro చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. ఆ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ ఉంటుంది. ఫ్రంట్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 44 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే V20 Pro తీసుకొచ్చారు. అండ్ V20 చూసుకున్నట్లయితే మనకి కొంచెం చేంజ్ ఉంటుంది V20 Pro తో కంపేర్ చేసుకున్నట్లయితే. మేజర్ గా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉంటుందో వీళ్ళు సింగిల్ కెమెరా తీసుకొచ్చారు. 44 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ప్రాసెసర్ మనకి 720G అయితే ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని సేమ్ ఉంటాయి. సో వీటి ప్రైసెస్ మనకు తెలిసిన విషయం 30,000 అయితే పెడుతూ ఉంటారు వీళ్ళు జనరల్ గా V సిరీస్ ని. వివో ఫోన్స్ తీసుకొస్తే 100% ఒప్పో అయితే ఊరుకోదు కదా. ఒప్పో రీసెంట్ గా F17 Pro అయితే ఇండియాలో లాంచ్ చేసింది. సో వీళ్ళు దివాళీ లోపు F21 కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టు మనకి రిపోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక సామ్సంగ్ కూడా అయితే మనకి ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది. సామ్సంగ్ గెలాక్సీ F41 అంటే F సిరీస్ లో వస్తున్న ఫస్ట్ ఫోన్ మనకి అక్టోబర్ 8వ తారీఖు అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు క్లియర్ గా అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించిన బ్యానర్స్ కూడా అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో కనిపిస్తున్నాయి. సో ఇది కొత్త ఫోన్ అయితే ఏం కాదు. వీళ్ళు ఏదైతే M సిరీస్ ఫోన్స్ ఉన్నాయో వాటిని రీబ్రాండ్ చేసి మళ్ళీ F సిరీస్ మీద అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లే, Exynos 9611 ప్రాసెసర్ మీద అయితే ఫోన్ రాబోతుంది. అండ్ ఇక మనం యాపిల్ గురించి మాట్లాడుకోవాలి. సో యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ మనకి మచ్ అవైటెడ్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఐఫోన్ 12 సిరీస్ మనకి అక్టోబర్ 13వ తారీఖు అయితే లాంచ్ అవబోతున్నాయి. సో ఇది మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు, రూమర్ డేట్స్ అనమాట. సో మోస్ట్ ప్రాబ్లీ మనకి ఇదే డేట్ కి అయితే యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ అయితే లాంచ్ అవ్వచ్చు. ఈ నోకియా నుంచి కూడా మనకి కొన్ని ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నోకియా 2.4 అండ్ 3.4 అయితే 100% అయితే మనకి అక్టోబర్ లో లాంచ్ చేస్తారు. ఎందుకంటే వీటికి సంబంధించిన లిస్టింగ్ కూడా మనకి నోకియా ఇండియా వెబ్సైట్ లో అయితే కనిపిస్తుంది. సో 100% మనం అక్టోబర్ లో అయితే ఫోన్స్ చూడొచ్చు. సో నోకియా 2.4 చూసుకున్నట్లయితే మనకి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. Helio P22 ప్రాసెసర్ మీద వస్తుంది. హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకి మేబీ 10,000 లోపు అయితే తీసుకురావచ్చు. అండ్ 3.4 చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ మనకి 15,000 రూపాయల లోపు అయితే పెట్టొచ్చు అనమాట. ఇది కాకుండా మనం గూగుల్ నుంచి అయితే పిక్సెల్ 4a 5G అయితే చూడొచ్చు అనమాట. సో ఈసారి ఇది మనకి అఫోర్డబుల్ ప్రైస్ ట్యాగ్ లోనే లాంచ్ చేయబోతుంటే మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ సింగిల్ కెమెరా ఉంటుంది. అండ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. సో ఈ ఫోన్ మనకి మేబీ 30 నుంచి 35,000 దగ్గర లాంచ్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక పోకో నుంచి కూడా మనకి ఒక ఫోన్ అయితే రాబోతుంది. పోకో C3 అనమాట. సో ఇది మనకి కొత్త ఫోన్ అయితే ఏం కాదు. ఏదైతే మనకి రెడ్మీ 9i కానీ రెడ్మీ 9a ఈ రెండు ఫోన్స్ లో ఒక ఫోన్ అయితే వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకో C3 గా అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని మనకి ఆన్లైన్ లో అయితే లీక్ అయిపోయింది. బాక్స్ కూడా అయితే మనకి లీక్ అయిపోయింది. సో మోస్ట్ ప్రాబ్లీ అక్టోబర్ సెకండ్ వీక్ లో అలాగైతే మనం పోకో C3 కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆసూస్ కూడా మనకి Zenfone 7 Pro అయితే ఇండియాలో లాంచ్ చేస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళు అక్టోబర్ లో అయితే ఫోన్ తీసుకొస్తారు. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మనకి పాపప్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒకటే కెమెరా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి కూడా మనం కొన్ని ఫోన్స్ అయితే చూడొచ్చు. మైక్రోమాక్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది అక్టోబర్ లో వీళ్ళు 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ లో ఒక 3 ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నట్టు. సో మోస్ట్ ప్రాబ్లీ మనం మైక్రోమాక్స్ నుంచి కూడా అయితే ఫోన్స్ చూడొచ్చు అనమాట. అండ్ ఇన్ఫినిక్స్ కూడా మనకి కొన్ని ఫోన్స్ అయితే లాంచ్ చేయొచ్చు. మేబీ ఇన్ఫినిక్స్ హాట్ 10 Pro కానీ లేకపోతే ఇన్ఫినిక్స్ ఏదైతే 0 సిరీస్ లో కొన్ని ఫోన్స్ లాంచ్ చేసింది కదా అదర్ కంట్రీస్ లో, ఆ 0 సిరీస్ ని అంటే ఇన్ఫినిక్స్ 08 ని కూడా అయితే ఇండియాకి తీసుకురావచ్చు అనమాట. బట్ వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే చేయలేదు. మేబీ తీసుకొచ్చే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ మనకి అక్టోబర్ లో రాబోతున్న మోస్ట్ ఎక్సైటింగ్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫోన్స్ లో మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఫోన్ కొనాలి అని అనుకుంటున్నట్లయితే తప్పకుండా వెయిట్ చేసి ఈ ఫోన్స్ లాంచ్ అయ్యాక ఒక మంచి ఫోన్ అయితే కొనుక్కోండి ఫేస్ టు సేల్స్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ రాజేష్.